Hi students, I welcome you to Telugu Toppers. Today we are going to see surface area and volumes, easy way how to learn the formula, okay, and how to apply the formula is very important. Three things we are supposed to remember in this chapter, that is, first thing is formulas. ఎవరైనా సరే ఫార్ములాస్ మెమరైజ్ చేయాల్సిందే, కాకపోతే కొంచెం ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నేను నేర్పిస్తాను ఇప్పుడు. రెండోది, హౌ వి ఆర్ గోయింగ్ టు అప్లై దిస్ ఫార్ములా ఇన్ యువర్ సమ్ ఇస్తారు మనకు వర్డ్ ఫార్మాట్లో, మనం దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఎలా ఫార్ములా రీజనరేట్ చేస్తాం. ఎందుకంటే మనం ఈడ రాసిన ఫార్ములాస్ ఎగ్జాక్ట్గా ఉండవు, ఫిగర్స్ కనెక్ట్ అవుతుంటాయి కాబట్టి, ఓకే, దెన్ ఫార్ములాస్ విల్ బికమ్ డిఫర్ అన్నమాట. తర్వాత హౌ వి ఆర్ గోయింగ్ టు క్విక్లీ సాల్వ్ దీస్ సమ్స్, దట్స్ ఇట్. ఈ 3 స్టెప్స్ మీకు కనుక ఉన్నాయంటే మైండ్లో ఆబ్వియస్లీ యూ కెన్ డూ ఇట్. ఓకే, లెట్ us బిగిన్. చూడండి, ఇక్కడ మనము ఇక్కడ ఇచ్చిన ఏ ఫిగర్ అయినా ఫార్ములా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యూబ్, మనకు బేసిక్ మనకు 8th 9th నుంచి వస్తుంటుంది. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, దీన్ని గుర్తుపెట్టుకోవడం ఏంటంటే, నేను ఇక్కడైతే ఏం చూపిస్తున్నా అంటే ఫస్ట్ వాల్యూమ్ చూపిస్తున్నా, నెక్స్ట్ వచ్చేసి లాటరల్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ వచ్చేసి టోటల్ సర్ఫేస్ ఏరియా. మీకేం కన్ఫ్యూజన్ లేదు, లాటరల్ ఆర్ కర్వ్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకే. సర్ఫేస్ ఏరియా మీన్స్ ఇట్స్ ఆల్వేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా. వాళ్ళు స్పెసిఫికల్గా మనల్ని అడగాలనుకున్నప్పుడు మాత్రం లాటరల్ కానీ, లేకపోతే నెక్స్ట్ కర్వ్డ్ కానీ అడుగుతారు. ఓకే, నేను ఈ 3 చూపించాలనుకుంటున్నా ఈజీ వేలో. ఎట్లా చూడండి, సింప్లీ యూ కెన్ రిమెంబర్ క్యూబ్ మీన్స్ 1 4 3 + 3. ఓకే, సింప్లీ ఏం గుర్తుపెట్టుకోమని చెప్పిన 1 4 3 + 3 గుర్తుపెట్టేసుకుంటే కథం, క్యూబ్ ఓవర్, దట్స్ ఇట్. 1 4 3 గుర్తుంటారా మీకు? బాగా తెలుసు కదా, బాగా గుర్తుంటుంది. ఏంటి 1 అని అంటే, సింప్లీ 1 అంటే ఇక్కడ ఏంటంటే 1 రిఫర్ వాల్యూమ్ 1A క్యూబ్. ఓకేనా, క్యూబ్లో ఎప్పుడు చూడండి పైన 3 మాత్రమే ఉంటుంది, నెట్టిన టోప్ ఏముంటుంది, 3 మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ చూడండి 4 కనిపిస్తుందిగా, 4 ఇక్కడ 4A². ఏరియాస్ విల్ బి ఆల్వేస్ స్క్వేర్స్ కదా, ఏరియా కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ ఈ 3 + 3 ఏంటి అని అంటే 6A². దట్స్ ఇట్. 1 4 3 + 3, 1 4 3 + 3, దట్స్ ఇట్. నెక్స్ట్ క్యూబాయిడ్ చూడండి, మనకు లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది. 3 ఉన్నాయి ఇక్కడ, లెంత్ బ్రెడ్త్ హైట్. ఇప్పుడు వాల్యూమ్ మనం అనుకోండి, వాల్యూమ్ ఎంత ఈజీ ఫార్ములా అంటే, మీకు ఒక కుక్కను పెంచుకుంటారు అనుకోండి, మీకు డాగ్ ఉంది అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి వాట్ ఈస్ ద క్యూబాయిడ్ వాల్యూమ్ అన్నాం అనుకోండి, ఎల్బే అంటుంది. ఏమంటుంది? ఎల్బే అంటుంది. ఏమంటుంది? వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ LBH. ఓకే, ఎల్బే మీన్స్ L × B × H అనమాట. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా. నేను డైరెక్ట్ మనకు టోటల్ చూపిస్తున్నా ఫస్ట్, ఎందుకంటే ఇది మనకు వెరీ ఇంపార్టెంట్. టోటల్ సర్ఫేస్ ఏరియాలో లెంత్ బ్రెడ్త్ హైట్, సైకిల్. మీకు ఎంతమంది సైకిల్ తొక్కడం వచ్చు? సైక్లిక్ ఆర్డర్లో రొటేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్తుంది మీ డాగ్? ఏం చెప్తుంది? ఎల్బే అంటుంది. వాల్యూమ్ విల్ బికమ్ L × B × H. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా సైక్లిక్, క్యూబాయిడ్లో సైకిల్ ఏంటి అది అని అంటే 2 × LB BH HL. ఏం చేసిన నేను? LB BH HL, LB BH HL, LB BH HL, దట్స్ ఇట్. ఓకే, మరి lateral is nothing but just like a trapezium formula. ట్రెపీజియంలో ½ × H + B అని ఉంటుంది ఏరియా. బాగా టఫ్, ఇది ఇంకా టఫ్. సింపుల్ లాజిక్, సేమ్ లాజిక్, 2H L + B. ట్రెపీజియంని మెమరైజ్ చేసుకోవాలి. అక్కడ ½ ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, దట్స్ ఇట్. ఇక్కడికి వద్దాం. నెక్స్ట్ మనకి ఇదేం పెద్దగా రాదు, మీరు వరి కావాల్సిన లేదు. ఇవి 2 మేజర్ వస్తాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు. నెక్స్ట్ చూడండి, సిలిండర్. ఒక్కసారి అన్ని వాల్యూమ్స్ చూడండి. ఇంకో ఇక్కడ నేను ఇచ్చింది ఇది రేడియస్, ఇది హైట్, మళ్ళీ ఇది రేడియస్, ఇది హైట్. ఓకేనా, ఇది రేడియస్, హైట్ కూడా రేడియస్ లానే బిహేవ్ చేస్తుంది. ఎందులో? హెమిస్పియర్లో ఆర్ స్పియర్లో, ఎక్కడైనా సరే. ఓకేనా, ఇదంతా రేడియసే, రేడియస్ + రేడియస్ లైక్ దాట్. ఓకే, సెంటర్ నుంచి సర్కిల్ ఎడ్జ్ వరకు ఉండేది, స్పియర్ ఎడ్జ్ వరకు ఉండేది రేడియస్. సింపుల్. అన్ని వాల్యూమ్స్ చూడండి, అన్నిటి వాల్యూమ్స్ చూపిస్తున్నా. ఫస్ట్ నేను వాల్యూమ్ సింపుల్. వాల్యూమ్స్ ఆర్ వెరీ సింపుల్, హౌ టు రిమెంబర్ ఆల్సో. సే whenever any figure, volume is nothing but base area into height.
ఓకే, మీరు ఫార్ములా రాకపోతే ఇట్లా అండి, ఎవరిని చూసి, టీచర్స్ని కాదు, జనరల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇట్లా అంటే ఏంటి మీనింగ్ అని అంటే బేస్ ఏరియా. వాట్ ఈస్ ద బేస్ ఏరియా హియర్? బేస్ ఏరియా ఇది, ఇంకా నీలా అన్న కదా బేస్ ఏరియా. ఇట్లా టాప్ ఎందుకు చూపిస్తాను నేను? బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇస్ అ సర్కిల్, రైట్? ఇది ఏ షేప్లో ఉంది? సర్కిల్ షేప్ కదా. సిలిండర్ బేస్ విల్ బి సర్కిల్ ఏరియా ఏంటి? πr². నేను ఇప్పుడు హ్యాండ్ ఏం చేసిన? పైకి చూపించిన. ఓకే, రైటా? ఇప్పుడు ఇది గుర్తుంటే ఏం చేసిన దీనికి నేను? సిలిండర్ అనగానే సిలిండర్ ఎట్లా ఉంటుంది? సర్కిల్ బేస్ ఉంటుంది. సిలిండర్ ఎట్లా ఉంటుంది? సర్కిల్ బేస్ హైట్. వాల్యూమ్ విల్ బికమ్ సర్కిల్ బేస్ ఇంటూ హైట్. ఓకే, πr²h. మరి వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏమవుతుంది? దీంట్లో 1/3 ఆఫ్ సిలిండర్. సార్ 1/3 ఆఫ్ సిలిండర్ అంటే ఏంటి? 1/3 ఆఫ్ πr²h. ఇది πr²h ఉంటే ఇది 1/3 ఆఫ్ πr²h ఉంటుంది. సింపుల్. ఇది 1/3 ఉంటే ఇది 2/3 ఉంటుంది. 2/3 ఆఫ్ πr²h. కానీ హెచ్ కూడా ఎట్లా రియాక్ట్ అవుతుంది? రేడియస్లానే రియాక్ట్ అవుతుంది. ఎందుకు? స్పియర్లో హెచ్ ఉండదు, అన్నీ రేడియస్లే. అందుకే ఏమైపోయింది? వాల్యూమ్ బికమ్ క్యూబ్. ఓకే, ఇప్పుడు ఇది 2/3 ఉంటే ఇది 4/3. సింపుల్. ఇక్కడ హెచ్లు ఉంటాయి, ఇక్కడ ఆర్లు ఉంటాయి, అంతే తేడా. ఫస్ట్ ఏం చెప్పినా నేను? సిలిండర్ ఇట్లా అంటే ఏంటి? బేస్ ఏరియా ఇంటూ హైట్. πr²h. అది 1 πr²h. ఇది 1/3 πr². ఇది 2/3 πr³. నెక్స్ట్ 4/3 πr³. దట్స్ ఇట్. ఎంత సింపుల్ చూడండి. వాల్యూమ్స్ ఇట్లా చూపించి ఇట్లా అంటే అయిపోయాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ సిలిండర్. సిలిండర్లో సి అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ లాగా గుర్తుపెట్టుకోండి. సిలిండర్లో సి అంటే ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సార్ మాకు అది కూడా రాదు. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ 2πr. ఓకే, ఇప్పుడు ఇట్లా సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఇంటూ హైట్. సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సిలో ఏం రిఫర్? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. ఐ డూ యాక్సెప్ట్, బట్ సి రిఫర్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ హైట్. దట్స్ ఇట్. 2πrh. ఇది 2πrh అయితే TSA బికమ్ 2πr ఆఫ్ r+h. ఏం లేదు, ఏదంటే దానికి సింపుల్గా వన్స్ ఇట్లా 2πrh అనగా 2πr r+h, 2πrh 2πr r+h అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వాల్యూమ్కి వద్దాం. వాల్యూమ్కి కోడ్ ఏంటంటే వి లవ్ దిస్ ఫార్ములా. కోడ్ ఏంటిది? ఓకే, వి లవ్ దిస్ ఫార్ములా. ఎందుకు ఈ సింబల్ చూపిస్తున్నా అంటే ఇందులో ఎల్ ఉంటుంది. ఎల్ రిఫర్స్ స్లాంట్ హైట్, నాట్ ద లెంత్, స్లాంట్ హైట్. వి లవ్ దిస్ ఫార్ములా. ఎల్ ఈక్వల్స్ టు √h² ప్లస్ r². ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మరి సిఎస్ఏ ఏంటి? సిఎస్ఏ πrl. నేనేం చెప్పిన? దీంట్లో ఎల్ ఉంటుంది. వి లవ్ కోన్ ఐస్ క్రీమ్ వి లవ్, రైట్? కోన్ ఎల్ ఉంటుంది πrl. ఇప్పుడు ఇది πrl అయితే టీఎస్ ఏమవుతుంది? πr r+l. ఓకే, πr r+l. దట్స్ ఇట్. చూడండి, మళ్ళీ చూడండి. ఏం చెప్పిన? కోన్లో ఎల్ ఉంటుంది, స్లాంట్ హైట్. వి లవ్ దట్ ఎల్ ఈక్వల్స్ టు √h² ప్లస్ r². పైథాగరస్ థీరం. నెక్స్ట్ సిఎస్ఏ ఎలా గుర్తుపెట్టుకుంటాం? వి లవ్ దిస్ ఫార్ములా. πrl r+l, πrl r+l. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఇది చూడండి. సర్కిల్లో నేను స్పియర్లో ఎన్ని సర్కిల్స్ చూపిస్తున్నా? నేను 4 చూపిస్తున్నా. సిఎస్ఏ బికమ్ ఆర్ టీఎస్ఏ బికమ్ బోత్ ఆర్ సేమ్, దట్ ఈజ్ 4πr². ఎన్ని సర్కిల్స్ చూపించిన నేను? 4 కదా, 4πr². ఇట్లా చూస్తే ఎన్ని కనిపిస్తున్నాయి నీకు? 4 కనిపిస్తున్నాయి. సార్ ఇంకోటి పెట్టచ్చు. లేదు, నేను 4 క్వాడ్రంట్ లాగా ఇమాజిన్ చేసుకోవడానికి మీరు గుర్తుంచుకోవాలని నేను అలా చెప్తాను. ఒక స్పియర్లో ఎన్ని సర్కిల్స్ ఉంటాయి? ఒక స్పియర్లో ఎన్ని గోటీలు ఉంటాయి? 4 గోటీలు ఉంటాయి. 4πr². మరి హెమిస్పియర్లో సైడ్ నుంచి చూస్తున్నాను నేను. సైడ్ నుంచి చూస్తే నీకు 2πr², 2 గోటీలు కనిపిస్తాయి. అదే నువ్వు టాప్ నుంచి చూసినావు అనుకో, ఇంకొక గోటి ఎక్స్ట్రా కనిపిస్తుంది,
ఓకే, దట్ విల్ బికమ్ 3 pi r square. దట్స్ ఇట్. చూడండి ఎంత సింపుల్. 1 4 3 + 3. ఓకే, సైకిల్ దొక్కుతాం. ఓకే, సైకిల్ దొక్కుతాం 2 × LB + B which ప్లస్ అట్లా. నెక్స్ట్ వాల్యూమ్ LB, రైట్. నెక్స్ట్ సిలిండర్ వాల్యూమ్ బేస్ ఏరియా ఇంటూ హైట్ pi r square h. ఇది 1/3 pi r square h. నెక్స్ట్ ఇది 2/3 pi r క్యూబ్, ఇది 4/3 pi r క్యూబ్. దట్స్ ఇట్. నెక్స్ట్ సిలిండర్లో C రిఫర్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ 2 pi r h. ఇది 2 pi r h అయితే దాని కింద ఏమవుతుంది 2 pi r + h. నెక్స్ట్ కోన్లో వి లవ్ కోన్, L గుర్తుండాలి. pi r + L. స్పియర్లో 4 సర్కిల్స్ ఉంటాయి, 4 pi r square. సెమీస్పియర్లో 3 సర్కిల్స్ ఉంటాయి, TSAలో సైన్ ఇన్ చూస్తే 2 సర్కిల్స్ ఉంటాయి. దాట్స్ ఇట్. ఇలా గుర్తుపెట్టుకుంటే మీకు 100% ఇంకా మిస్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకు ఫిగర్స్ కాంబినేషన్ ఇస్తారు. ఇట్లా కాంబినేషన్ ఇచ్చేసి మనకి ఇప్పుడు ఏంటంటే TSA వాల్యూమ్ అడుగుతారు. ఇది పెద్ద ప్రాబ్లం అనమాట. ఇప్పుడు మనం అన్ని ఫార్ములాస్ నేర్చేసుకున్నాం. ఇప్పుడు నేను TSA కావాలి. ఇప్పుడు నీకు ఒక కొనికల్ క్యాప్ టైప్ ఇట్లా వచ్చింది, నేను ఇచ్చిన. ఓకే, ఇది ఉల్టా క్యాప్, లేకపోతే ఐస్ క్రీమ్ కోన్ ఆర్ సంథింగ్ ఇట్లా ఉంది. కోన్ విత్ హెమిస్పెరికల్ బేస్ ఉంది. కోన్, ఓకే, కోన్ సర్మౌంటెడ్ విత్ హెమిస్పియర్తో సర్మౌంట్ అయింది. సర్మౌంట్ అంటే దీని రేడియస్ సేమ్ అనమాట, రెండింటి రేడియస్లు సేమ్. దిస్ ఈజ్ అ హైట్. ఓకే, దిస్ ఈజ్ L యాజ్ యూజువల్. ఇప్పుడు నాకేంటి TSA కావాలి. నేను పెయింట్ కొట్టమని చెప్పిన, పెయింటింగ్ వేయడం. TSA అంటే సింపుల్గా మీ మైండ్లో పెయింటింగ్ వేయడం. ఓకే, ఇప్పుడు పెయింట్ వేయమంటే ఇదే కదా. నేను ఎక్కడెక్కడ గీస్తూ వస్తున్న పాము ఎక్కడ కనిపిస్తుంది, పాము ఇట్లా తిరిగి వస్తుంది. ఈ లోపల పాము తిరుగుతుంది చెప్పండి. ఇది అటాచ్ అయ్యింది. బట్ వి కాంట్ పెయింట్ ఇన్సైడ్ బికాజ్ ఇట్స్ ఆల్రెడీ అటాచ్డ్ కదా. ఇప్పుడు నాకేంటి ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కవర్ అవుతుంది. దీనిది CSA ఆఫ్ కోన్ ప్లస్ నెక్స్ట్ ఏంటి ఈ బేస్. ఇదేంటిది హెమిస్పియర్ బేస్. CSA ఆఫ్ హెమిస్పియర్. ఏం చెప్పినా మళ్ళీ చూడండి, నేనేం చూపిస్తున్నా అంటే సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్ ఇది పెయింట్ వేస్తున్నాను. ఇదేంటిది ఇప్పుడు నేను వేసిన పెయింట్ ఏంటది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్. నెక్స్ట్ ఏం చేస్తున్నా నేను, ఈ బేస్ ఉందా, ఈ బేస్ దీన్ని కూడా పెయింట్ వేస్తాను. నాకు మొత్తం పెయింట్ అయిపోయింది చూడండి. ఫస్ట్ దానికోసం ఏం చేసినాం, CSA ఆఫ్ కోన్. ఇన్సైడ్ ఎందుకు చేయలేం, ఇన్సైడ్ అటాచ్డ్ అయిపోయింది. వీ కాంట్ పెయింట్ ఇన్సైడ్. ఈ రెండు ఇట్లా కనెక్ట్ అయిపోయినాయి. నువ్వు పైన మాత్రం పెయింట్ వేయాలి అందుకు. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా నౌ? క్లారిటీ ఉందనుకుంటున్నాను నేను. CSA ఆఫ్ కోన్, CSAలో pi r L ఉంటుంది. ఏముంటుంది pi r L. ఓకే, TSA కాదు CSA, pi r L. ఇంకో ఇదేంటి 2 స్పియర్స్ ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఎన్ని ఉంటాయి, 2 సర్కిల్స్ ఉంటాయి. 2 pi r square CSA ఆఫ్ హెమిస్పియర్. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఇక్కడ pi r రెండు సేమే. 2 లేదు కదా కామన్, వి కాంట్ టేక్. pi rని నేను కామన్ తీస్తున్నా. ఏం మిగిలింది L, ఇంకొక 2r మిగిలింది. 2 మిగిలింది, r కూడా మిగిలింది. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలానే చేయాలి. నీకు ఇవ్వగానే ఇక్కడ 22/7 R7 ఇచ్చిర్రు, రాస్తా L 14 ఇటు రాసుకుని రాయొద్దు. తప్పంటే నీకే ప్రాబ్లం ఇలా రాస్తే. ఓకే, మరి ఏం చేయాలి సార్ అంటే ఫస్ట్ ఫార్ములాస్ రాసి యూ హ్యావ్ టు మేక్ ఇట్ సింపుల్ బై టేకింగ్ కామన్. ఓకే, నెక్స్ట్ వాల్యూమ్కి వద్దాం. వాల్యూమ్ చూడండి, వాల్యూమ్స్ ఆర్ వెరీ సింపుల్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ కోన్ ఏంటిది, వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. రెండు వాల్యూమ్స్ని యాడ్ చేస్తున్నాం అంతే. ఓకే, రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం, జస్ట్ యాడ్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఏంటి, ఈ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ నాకు ఇది మొత్తం రిమూవ్ చేసేసిన. ఏం చేసిన, రిమూవ్ చేసేసిన, దీన్ని తీసేసినాను. 2 హెమిస్పియరికల్ డిప్రెషన్స్ ఇవి తీసేసినాను. రిమూవ్ చేసేసిన, తీసేసినాం. ఇప్పుడు తీసేస్తే నీకున్న ఫిగర్కి నువ్వు TSA చేయాలి. నీకేముంది, ఒక సిలిండర్, ఓకే, సాలిడ్ సిలిండర్ ఈజ్ లైక్ 2 హెమిస్పెరికల్
two hemispheres are removed, two hemispherical depressions are there, okay, for one cylinder. What is the TSA of that cylinder? ఇప్పుడు పెయింట్ కొట్టమని ఇచ్చిన నేను, ఓకేనా. రైట్, ఇక్కడ చేసే ఫస్ట్ మిస్టేక్ చూడండి, నేను పెయింట్ ఎక్కడ కొడుతున్నా చూడాలి, ఫస్ట్ అందరు చూడాలి. ఇగో ఇక్కడ నేను పెయింట్ వేస్తున్నా, ఇలా మొత్తం కరువు ఉంది, ఓకే. సిలిండర్ చుట్టూ వేస్తాను నేను పెయింట్ ఫస్ట్, ఓకేనా. CSA ఆఫ్ సిలిండర్ ప్లస్. చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కరువు డిప్రెషన్ చేసినాం కదా, తీసినాం కదా, హెమిస్పియర్ని రిమూవ్ చేసినాం, రిమూవ్ చేయగానే మైనస్ రాస్తారు. మైనస్ ఏం రాస్తారు, 2 హెమిస్పియర్స్ని తీస్తుంది కదా, 2 హెమిస్పియర్స్ని తీస్తున్నాం, 2 టైమ్స్ ఆఫ్ CSA ఆఫ్ హెమిస్పియర్స్ అని రాస్తారు. ఇక్కడ ప్రాబ్లం అని అంటే ఇక్కడ ప్లస్ చేయాలి వాడు, నాట్ మైనస్. రిమూవ్ అనగానే చాలామంది ఏంటంటే ఆలోచించేది మైనస్ అని. మరి ఎందుకు ప్లస్ చేస్తున్నా ఒకసారి చూడండి. ఫస్ట్ నేను పెయింట్ ఏం చేసిన, పెయింట్ నేను ఎడ్జెస్కి చేసిన, మొత్తం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చేసిన, పెయింట్ అయిపోయింది, ఓవర్. ఇప్పుడు నేను ఇక్కడ చూసిన, ఇక్కడ హోల్ ఉంది, ఇట్లా హోల్ కనిపిస్తుంది, ఇక్కడ పెయింట్ చేయవా మరి, ఈ పింక్ కలర్ చేయవా, హోల్ కనిపిస్తుంది, ఇట్లా చూడండి డిప్రెషన్ కనిపిస్తుంది, దాంట్లో ఇప్పుడు సిల్వర్ పెయింటింగ్ వేయవా, రైట్ వేయాలి. కాబట్టి వేస్తున్నావు అని అంటే ఏంటి, యాడ్ చేస్తున్నావు, యాడ్ చేయాలి, నాట్ సబ్ట్రాక్షన్. ఇస్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? వాట్ ఈస్ ద CSA ఆఫ్ సిలిండర్? సిలిండర్లో CSA అంటే 2πr, ఓకే, హెచ్. సిలిండర్లో CSA అంటే 2πr హెచ్, రైట్. సిలిండర్లో C అంటే సర్కంఫరెన్స్ అని చెప్పాను నేను. నెక్స్ట్ 2 హెమిస్పియర్స్ CSA, 2 into πr² ఇంటూ 2 బికమ్ 4. 2πr² ఏమో హెమిస్పియర్స్, మళ్ళీ ఇంటూ 2 ఉంది, మొత్తం 4. ఇప్పుడు నేనేం చూస్తున్నానండి, ఇక్కడ 2πr ఉంది, ఇక్కడ కూడా 2πr. ఐఎమ్ టేకింగ్ 2πr కామన్, ఒక హెచ్ మిగులుతుంది, ఒక 2 మిగులుతుంది, ఒక హార్ కూడా మిగులుతుంది. చూడండి, ఇలా రాసిన తర్వాతే మనం సబ్స్టిట్యూషన్ చేయాలి. వాట్ అబౌట్ వాల్యూమ్? వాల్యూమ్ చెప్పండి. వాల్యూమ్ ఈజ్ దిస్ టైమ్ నాట్ యాడింగ్, వీఆర్ రిమూవింగ్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, రిమైనింగ్ సాలిడ్ ఈక్వల్స్ టు ఏంటంటే వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే మొత్తం సిలిండర్, ఓకే, వితౌట్ డిప్రెషన్స్, డిప్రెషన్ లేకుండా మొత్తం సిలిండర్, మైనస్ ఏం చేస్తున్నాం ఈసారి, 2 హెమిస్పియర్స్ని రిమూవ్ చేస్తున్నాం, ఓకే. వాల్యూమ్ ఆఫ్ 2 హెమిస్పియర్స్, 2 into వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అని రాసినా పర్వాలేదు, ఓకేనా. రైట్, ఇలా చేయాలి, ఓకే. ఐ హోప్ మనం ఎలా ఫార్ములాస్ని క్రియేట్ చేస్తున్నాం మీకు అర్థమైపోయి ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఒక హెమిస్పియర్ డిప్రెషన్ అయింది, దేనికి, క్యూబ్కి. ఇప్పుడు నేను పెయింటింగ్ కొట్టమని చెప్పిన, ఇక్కడ ఏం చేసేసినామంటే హోల్ చేసేసినాం, ఇక్కడ హోల్ చేసేసినాం, ఇది మొత్తం రిమూవ్ చేసేసినాం, కంప్లీట్గా రిమూవ్ చేసేసినాం. ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేయమని చెప్పినాం, హోల్ పడింది అక్కడ, ఓకేనా. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానండి, TSA కోసం TSA ఆఫ్ క్యూబ్ తీసుకున్నాం అంటే ఏం చెప్పండి, TSA ఆఫ్ క్యూబ్. TSAలో ఏం గుర్తుపెట్టుకోవన్నా, క్యూబ్లో ఏం గుర్తుపెట్టుకోవన్నా, 1 4 3 + 3, 3 + 3 అంటే 6, 6a² అంటే అన్ని ఫేసెస్కి పెయింట్ కొడదామని చూసినాం. ఫట్ట నేను సైడ్ ఫేసెస్కి పెట్టినాం, బాటమ్ ఫేస్కి పెట్టినాం, టాప్ కూడా కొడదామని చూసినాం. టాప్ కొడదామని చూస్తే ఒక ప్రాబ్లం అవుతుంది, ఏంటంటే ఈ టాపు ఇగో ఇక్కడ ఉంది చూడండి, ఇది నాకు కనిపిస్తుంది, పెయింట్ ఇక్కడ కొట్టేస్తున్నాను, టాప్ని నేను పిక్ చేసుకున్నాను. ఇక ఈ 4 కార్నర్స్కి నేను పెయింట్ కొట్టగలను. లోపల చూస్తే ఏముంది, డిప్రెషన్ ఉంది, హోల్ పడింది, అబ్బా ఆ హోల్ ఎట్లా వేస్తావు పెయింట్, ఈ హోల్ ఇక్కడైతే వేయలేవు కదా, హోల్ లోపల వేస్తాం, కానీ ఈ బార్డర్ మీద వేయలేము కదా. ఈ సర్కిల్ స్పేస్ ఈజ్ ఎంప్టీ బికాస్ ఇట్స్ ఆల్రెడీ హాలోడ్ అవుట్, రిమూవ్డ్. కాబట్టి నేనేం రాస్తున్నా అంటే ఇది సర్కిల్ ఏరియా ఆఫ్ సర్కిల్ ఏరియాని తీసేస్తున్నాం, సర్కిల్ ఏరియాని రిమూవ్ చేసేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం అన్ని ఫేసెస్కి వేసినాం, టాప్ కూడా వేసినాం, ఇక్కడ హోల్ ఉంది, ఈ హోల్లో మళ్ళీ పెయింట్ ఏవా, ఇది హెమిస్పియర్ కదా, సారీ ఇప్పుడే మీరు హోల్లో వేయలేరు అన్నారు. అరే ఇప్పుడు ఇట్లా పైనుంచి చూస్తే హోల్ కనిపిస్తుంది, కానీ ఇట్లా లోపలికి చూస్తే మనము హోల్ డిప్రెషన్ ఉంది, ఆ డిప్రెషన్లో కూడా మనం పెయింట్ వేయాలి కదా, రైట్. దట్ టైమ్ ప్లస్ CSA హెమిస్పియర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీరు వాల్యూమ్ అనుకోండి, వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, దట్స్ ఇట్.
వాల్యూమ్స్ అయితే రిమూవ్ చేస్తున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్, దట్స్ ఇట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు నాకు ఏరియా ఆఫ్ సర్కిల్, ఇగో ఇక్కడ సైడ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇచ్చిన అనుకోండి, ఓకే, ఏ ఇచ్చిన మొత్తం ఏ లెంత్, రేడియస్ ఏమైంది చెప్పండి, a/2, a/2, ఎందుకంటే ఏలో హాఫ్ అయిపోతుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఏంటి, πr² కదా, πr² ప్లస్ సిఎస్ఏ ఆఫ్ సగం హెమిస్పియర్ విల్ బి 2πr². ఇవి రెండు చూడండి, ఇప్పుడు ఏమైపోతుంది, ఇది ప్లస్ πr² అవుతుంది. ఎందుకు 2πr² నుంచి ఒక πr² తీసేసినాం. కాకపోతే ఆర్ అంటే ఏంటి, ఆర్ అంటే ఏలో సగం, అది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇలా మీరు ప్రతిదీ ఇంతే మనం మెల్లమెల్లగా చేసుకుంటూ పోవాలి. ఇక్కడ నేనేం చేసిన, ఒక ఒక సిలిండర్ నుంచి నేను ఏం రిమూవ్ చేస్తున్నా అంటే కోన్ రిమూవ్ చేస్తున్నా. కోన్ ఈజ్ హాలోడ్ అవుట్. ఓకే, సిఎస్ఐ ఇప్పుడు అడిగిన నేను, టీఎస్ఐ ఆఫ్ సాలిడ్ అడిగిన, టీఎస్ఐ ఈక్వల్స్ టు, ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం చేస్తాం, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చేద్దాం. ఫస్ట్ ఏంటిది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చేసేసిన ఈ సైడ్ ఫేసెస్కి. నెక్స్ట్ బాటమ్ని యాడ్ చేద్దామా. బాటమ్ ఏంటి చెప్పండి, ఏరియా ఆఫ్ సర్కిల్ కదా, ప్లస్ ఏరియా ఆఫ్ బేస్, దట్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ సర్కిల్ హియర్. ఓకే, పైన ఏముంది, టాప్ మనకు రిమూవ్ చేసేసినాం, టాప్ని మనం కనెక్ట్ చేయట్లేదు, అందుకే మనం ఒక్కటే బేస్ తీసుకున్నాం. రెండోది ఏంటంటే, ఇట్లా టాప్ హోల్ ఉంది, అసలు అక్కడ లేదు, కానీ టాప్కి ఈ ఎడ్జ్ ఉంది చూడు, ఈ ఎడ్జ్ నాకు డిప్రెషన్ ఉంది, ఆ డిప్రెషన్లో కూడా మనం పెయింట్ చేయాలి. అదే షేప్ కోన్ కదా, ప్లస్ ఓన్లీ సిఎస్ఏ ఆఫ్ కోన్. ఇలా ఇప్పుడు ప్రతిదాని ఫార్ములా మనం సబ్స్టిట్యూట్ చేయాలి, దెన్ సింప్లిఫై చేయాలి. ఒకసారి చూడండి, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్, సిఎస్ఏలో 2πrh, ఏరియా ఆఫ్ బేస్ πr², నెక్స్ట్ ఏరియా ఆఫ్ కోన్ సిఎస్ఏ ఆఫ్ కోన్, ఓకే, πrl. ఇప్పుడు చూడండి, ఇక్కడ πr ఉంది, ఇక్కడ πr ఉంది, ఇక్కడ కూడా πr ఉంది. ఐ కెన్ టేక్ πr కామన్ బికాస్ ఇట్స్ కంప్లీట్లీ కోఇన్సిడెంట్. ఈ ఆర్ అనేది దీని ఆర్ అనేది రెండు కూడా కోఇన్సిడెంట్. ఇప్పుడు చూడండి, నాకేం మిగిలింది, 2h మిగిలింది, ఒక ఆర్ మిగిలింది, ఒక ఎల్ మిగిలింది. దెన్ యూ కెన్ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. ఓకేనా, చలో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇవి కూడా సేమ్ ఇట్లనే చేయాలి మనం. ఒక క్వశ్చన్ చూద్దాం. ఓకే, a room is in the form of a cylinder surmounted by a hemispherical dome. రూమ్ ఎలా ఉందట అంటే సర్మౌంటెడ్, సిలిండర్ సర్మౌంటెడ్ బై ఏ హెమిస్పియర్. ఓకే, సిలిండర్ మీద హెమిస్పియర్ ఉందంట. చలో, దిస్ ఈజ్ హెమిస్పియర్, సిలిండర్ సర్మౌంటెడ్ బై ఏ హెమిస్పెరికల్ డోమ్, ఇట్లా డోమ్. ఓకేనా, the base radius of the hemisphere is 1/2 of the height of the cylinder. హైట్లో సగం ఉందంట, రేడియస్ అంట హైట్లో సగం ఉంది. మరి హైట్ ఎంత ఉంది, హైట్ మనకు తెలియదు, h. ఫైండ్ ద టోటల్ హైట్ ఆఫ్ ది రూమ్. ఓకే, ఇఫ్ ఇట్ కంటైన్స్, టోటల్ హైట్ అడుగుతున్నాడు, ఈ హైట్ అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్లు ఏంటి, టోటల్ హైట్ ఆఫ్ ది రూమ్ అని అడుగుతున్నాడు. ఓకే, ఇట్ కంటైన్స్, దిస్ ఈజ్ ద టోటల్ ఎయిర్. దాంట్లో మొత్తం రూమ్ మొత్తంలో ఎంత వాక్యూమ్ ఎంత ఉంది అని అంటే 1408/21 ఉంది. అంటే ఏమి ఇచ్చిండు ఇక్కడ నీకు, క్యూబ్ కనిపిస్తుంది కదా, అంటే ఏంటి, గివెన్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ డోమ్ ఏంటది, 1408/21 మీటర్ క్యూబ్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ డోమ్ ఈజ్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. ఎందుకు, రెండు కంబైన్ ఉన్నాయి కాబట్టి, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. ఓకే, ఈ రెండు కలిపేస్తున్నా నేను. రైట్, చలో సాల్వ్ చేసేద్దాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి ఫార్ములా, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ నథింగ్ బట్ సిలిండర్, మీకు ఇట్లా నేను యాక్షన్ చేస్తేనే అర్థమైపోవాలి, πr² ప్లస్ ఇది 2/3πr³. ఇక్కడ నీకు ఆర్ అంటే ఏంటి క్లియర్గా ఇచ్చిండు, ఆర్ అంటే h/2. జస్ట్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ప్లేస్. ఫస్ట్ కెన్ ఐ టేక్ పై కామన్ తీయచ్చు.
ఓకే, ఆర్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దెన్ యూ కెన్ టేక్ కామన్. ఏముంది పై కామన్ కూడా ఏమొస్తుంది, ఇది ఇక్కడ కామన్ తీసినా పెద్ద ఫరక్ పడదు. సరే లెట్ ఇట్ బి, తీసినాం కదా. ఆర్ అంటే ఏం రాస్తున్నాను, h/2 హోల్ స్క్వేర్. ఈ హెచ్ యాజ్ ఇట్ ఈజ్, ఇది ఈ హెచ్ నేను ఏం చేయలే, ఆర్ అంటే ఏంది h/2. నెక్స్ట్ ప్లస్ 2/3, పై ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది, r3. ఇక్కడ నాకు చూడండి, ఆర్ అంటే ఏంటి, h/2 హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 1408/20. దీన్ని కొంచెం జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి. ఓకే, చలో చేసేద్దాం. పై అంటే ఏం చెప్పండి, పై యూజ్ యాజ్ 22/7. 22/7 ఇంటూ ఇక్కడ h² పైన, నెక్స్ట్ 2² 4. ఇక్కడ హెచ్ ఏమైపోతుంది చెప్పండి, h³ అయిపోతుంది కదా. బట్ జస్ట్ ఇట్ డైరెక్ట్ అర్థం, h³/2. 2² కాస్త ఏమైపోతుంది, 4 అయిపోతుంది. 2² కాస్త ఏమవుతుంది, h³/4. నెక్స్ట్ ప్లస్ ఇది చూడండి, నెక్స్ట్ ఏముంది 2/3, ఇది h³/2³ 8. నేను ఎట్లా రాస్తున్నానండి, క్యూబ్ అనేది అప్లేషన్, ఇక్కడ క్యూబ్ అనే స్క్వేర్ అనేది అప్లేషన్, h², 2² అంటే 4. ఇగో h² ఇంటూ h³ ఇక్కడ 2/3 యాజ్ ఇట్ ఈజ్, h³ రాసిన, 2³ అంటే 8. ఈ ఆన్సర్ యాజ్ ఇట్ ఈజ్, దీన్ని ఏం కదిలిస్తలేని ఆన్సర్. రైట్, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నాకు అన్నిట్లో ఏముంది, నాకు h³ కామన్ ఉంది. ఓకే, h³ మనం ఉంచేసుకుందాం లెఫ్ట్ సైడ్లో, మిగిలిన పంపించేద్దాం. లేకపోతే సరే, ఇది మొత్తం బయట ఉంది, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఆడు పంపించేద్దాం. ఇక్కడ నుంచి తీసేస్తుంది, దీన్ని తీసేస్తే ఏమవుతుంది, ఇటు వస్తే 7 బయటకి పైకి వెళ్ళిపోతుంది, 22 కిందికి వచ్చేస్తుంది. ఓకేనా, క్యాన్సిల్ చేసేద్దామా. ఇక్కడ ఫస్ట్ 7 1s 7 3s. ఓకే, 11 టేబుల్, 11 2s 11 టేబుల్, 11 1s 11, 4 మిగులుతుంది 40. ఓకే, 11 3s 33. వెయిట్ 11 1s 11, ఎంత మిగిలింది, 14లో 11 పోతే 3 మిగిలింది. 3 పక్కన 0, 30. 11 2s 22, 8 మిగిలింది. ఓకే, 11 8s 128. మళ్ళీ క్యాన్సిల్ అవుతాయి 2 టేబుల్లో, 2 1s 264. రైట్, ఏం మిగిలింది ఒకసారి ఖచ్చితంగా అనిపిస్తుంది, బట్ నో నీడ్ టు వరీ. నౌ ద డినామినేటర్ యూ కెన్ సీ ద LCM. వాట్ ఈస్ ద LCM? 24 విల్ బి ద LCM. 24 కదబ్బా, 8 3s 24. మరి 24 రానికి ఏం మల్టిప్లై ఇస్తున్నా, 6 మల్టిప్లై ఇస్తున్నా. 6h³ ప్లస్ 2h³. ఇక్కడ ఏం అవసరం లేదు, LCM ఆల్రెడీ 24. రైట్, ఇటు సైడ్ ఏముందో కొంచెం జాగ్రత్త చూడండి, 64 పైన ఉంది, కింద 3 ఉంది. ఓకేనా, రైట్, చలో ప్రొసీడ్ చేద్దాం. పైన నాకు 8h³ కింద 24 ఈక్వల్స్ టు 64/3. 8 1s 8 8s. ఓకేనా, క్లారిటీ వస్తుందా. నెక్స్ట్ 3 1s 3 8s. మీరు ఇవి ట్రాన్స్పోర్ట్ చేయండి, ఇలా చేయడానికి లేకపోతే జస్ట్ 8/3 ఉంది కదా, నాకు కావాల్సింది h³. ఓకే, ఇక్కడ 8/24 ఉంది, అటు పంపించేస్తున్నా, ఏమైపోతుంది 24 పైకి 8 కిందికి. 8 1s 8 3s, 3 3 gets cancel. h ఈక్వల్స్ టు క్యూబ్డ్ రూట్ ఆఫ్ 64 become 4 into 4 into 4. 64 ఏమని రాయొచ్చు, 4 4s 60, 16 4s 64. The finally h become 3. ఇంత చేయాలన్నా సార్ అంటే చేయాల్సి వస్తుంది 100% వస్తుంది. ఇది కూడా సేమ్ మోడల్, యూ జస్ట్ ట్రై ఇట్. ఓకే, యూ హ్యావ్ టు ట్రై. అని నేను జస్ట్ ఇంత చూపిస్తాను చూడండి, మీరు చేయగలుగుతారు, 100% చేయగలుగుతారు. A wooden article was made by scooping out 2 hemispheres from each end. Scooping out means removed. 2 hemispheres ని తీసేసిండు. ఓకే, సిలిండర్ నుంచి ఇటు సైడ్ రిమూవ్డ్. ఓకే, has shown in the figure. If the height of the cylinder height ఇచ్చేసిండు, అది ఎంత 5.8. నెక్స్ట్, అండ్ ఇట్స్ బేస్ ఆఫ్ ది రేడియస్, బేస్ రేడియస్ ఎంత ఉంది, బేస్ రేడియస్ వచ్చేసి 2.1 ఉంది. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్. స్కూపింగ్ నేను ఇందాకనే చూపించిన, తీసేసిరు, ఇది రిమూవ్డ్. ఓకే, అట్ సైడ్ ఇట్ సైడ్ రిమూవ్. ఫస్ట్ ఏంటిది, సైడ్ ఫేస్ మనం పెయింట్ కొడతాం, CSA ఆఫ్ సిలిండర్. ఓకే, ప్లస్ 100% ప్లస్ 2 times ఆఫ్
2 times of CSA of hemispheres. ఎందుకు ఇట్లా ఏందో మీకు మీరు రాసేసుకుంటారు అనుకుంటారు. ఓకే, చూడండి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏం చేస్తున్నాం అనేది ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఇట్స్ వెరీ సింపుల్. చూడండి, నేను ఇప్పుడు దీనికి పెయింట్ కొట్టమని చెప్పిన. ఇది రాడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్టికల్ ఈజ్ మేడప్ ఆఫ్ సిలిండర్ విత్ 2 హెమిస్పెరికల్ డిప్రెషన్స్. పైన కింద నాకు హెమిస్పియర్స్ స్కూప్ చేసి రిమూవ్ చేసి ఇప్పుడు పెయింట్ కొట్టమని చెప్పిన. ఈ సైడ్స్కి పెయింటింగ్ చేస్తామా? సైడ్స్కి చేయడం అంటే సిఎస్ఏ అబ్బా, సిఎస్ఏ ఆఫ్ సిలిండర్ రాసేసిన. ఇగో పెయింట్ చేసేసిన. పైన చూద్దాం. పైన చూసరికి డిప్రెషన్ ఉంది. ఈ డిప్రెషన్లో కూడా పెయింట్ చేయాలి కదా, లోపల పెయింట్ చేయాలి కదా. టాప్ అంటే హోలే ఉంది, దానికి ఏం చేయలేం. ఇక్కడ ఏం చేయలేం. ఈ పైన ఏమైనా మనం ఏం చేస్తాం, ఈ లోపల చేస్తాం పెయింట్. ఈ లోపల చేస్తాం. దట్స్ నథింగ్ బట్ 2 times of CSA of hemispheres. జస్ట్ ఐ విల్ షో ద ఫార్ములా, యూ జస్ట్ రైట్ యువర్ సెల్ఫ్. ఓకే, చూడండి, CSA ఆఫ్ సిలిండర్. సిఎస్ఏలో సి అంటే సర్కంఫరెన్స్ అని గుర్తుపెట్టుకోమని చెప్పిన. 2 సర్కిల్స్ ఉంటాయి దీంట్లో. ఓకే, 2πrని కామన్ తీస్తున్నా, హెచ్ మిగిలింది, 2 Rలు మిగిలినాయి. ఓకేనా? రైట్, యూ కెన్ సబ్స్టిట్యూట్ నౌ. 2 into 22/7 into R is given as 2.1. Okay, H 5.8 plus 2 into 2.1. 2 into 2.1 will become 4.2. 4.2ని నేను 5.8కు యాడ్ చేస్తున్నా. ఓకే, 5 5 10 అయిపోతుంది. ఇక్కడ రద్దం ఇది మొత్తం ఎంత అంటే 10 అబ్బా. యాడ్ చేసేసిన. ఓకేనా? 1s 3s. జస్ట్ యూ కెన్ మల్టిప్లై నౌ. ఏమేమి మల్టిప్లై చేయమంటున్నా నేను? 2 into 24 44. 44 into 3 44 into 3 ఎంత? 132. 132 into 10 ఇంత అవుతుంది. నాకు 1 digit తర్వాత పాయింట్. ఆన్సర్ విల్ బికమ్ ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్. ఓకేనా? ఇట్లా సింపుల్గా చేయాలి. సింపుల్ అంటే సింపుల్. 1 question విల్ యూ ట్రై? 1 question. This question you can try yourself. ఓకే, ట్రై. 100% మీకు వస్తుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మనం ఏం లేదు ఇప్పటివరకు నేర్చుకుని ఫార్ములాస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే వాటిని ఎట్లా అప్లై చేయాలి సమ్లోకి, సింప్లిఫికేషన్, హౌ టు డూ ఇట్. ఓకే, ఇవి 3 మాత్రమే ఈ చాప్టర్లో మనకు మేజర్ ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ వెరీ క్లియర్ చిల్డ్రన్. ఓకే, వీ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. Okay, thank you.